సభలో మొట్టమొదటిసారిగా నాకు మాట్లాడే అవకాశం కల్పించిన మీకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష మనకు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పైబడింది. కానీ మా సూలూరుపేట నియోజకవర్గంలో కొరిడి పేర్నాడు రోడ్ని నిర్మించడం ఇంతవరకు జరగలేదు అధ్యక్ష. ఈ రోడ్డుకి సంబంధించి 3 పంచాయతీలు, 18 హ్యాబిటేషన్లు, 55,000 మంది జనాలు ఉన్నారు అధ్యక్ష. ఇది పులికాట్ జోన్లో ఉన్నందువలన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్మించడానికి అనుమతులు ఇవ్వడం లేదు అధ్యక్ష. ఈ పులికాట్ సరస్సుని అలాగే వాతావరణాన్ని కాపాడడం మనకు ఎంత బాధ్యత ఉందో అలాగే ఈ 5,000 మంది జీవితాన్ని కూడా కాపాడడం కూడా మనకు అంతే బాధ్యత ఉంది అధ్యక్ష. 2004-9లో మా నాన్నగారు శ్రీ నెలవల సుబ్రహ్మణ్యం గారు కూడా ఈ రోడ్డు నిర్మించడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ అది పర్మిషన్ ఇవ్వలేదు అధ్యక్ష. ఇప్పుడు ఈ రోడ్డుకి ఈ జనాల పరిస్థితి ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళాలనే అత్యవసర పరిస్థితుల్లో కూడా వాళ్ళు 17 కిలోమీటర్లు వెళ్లాల్సింది అధ్యక్ష. కానీ ఈ 17 కిలోమీటర్లు జర్నీ చేయాలంటే వాళ్ళకి గంట పైగా సమయం పడుతుంది అధ్యక్ష. కాబట్టి అటవీ శాఖ మంత్రి గారు దయచేసి ఈ రోడ్ని శాంక్షన్ చేసి మాకు ఇప్పించవలసిందిగా, అలాగే ఆర్ఎంబీ మంత్రి గారు కూడా దీనికి నిధులు కేటాయించి మాకు హెల్ప్ చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.